భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో దానికి బస్సుల కనెక్టివిటీ పెంచేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే విశాఖకు వస్తున్నటువంటి నూతనంగా 100 విద్యుత్ బస్సుల్లో కొంత భాగాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిపై మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మనతో పాటు ఆర్ఎం అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ భోగాపురం కనెక్టివిటీ పెంచేందుకు మీ వద్ద ప్రణాళికలు ఏంటున్నాయి? అందరికీ నమస్కారాలండి. మాకు వచ్చిన ప్రపోజల్స్ ప్రకారం భోగాపురం నుండి ఎయిర్పోర్టు సుమారుగా జూలై 5th నుండి అరౌండ్ స్టార్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి ఒక 3 నెలల నుండే కూడా జిఎంఆర్ నుండి ఎయిర్పోర్ట్ నుండి రిక్వెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారుగా 60 బస్సులు కావాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారుగా రూట్లు ఏంటంటే భోగాపురం నుండి ఇటువైపు ద్వారకా బస్ స్టేషన్ కొన్ని బస్సులు, తర్వాత అనకాపల్లి కొన్ని బస్సులు, గాజువాక కొన్ని బస్సులు, అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్ హోటల్స్కి కొన్ని బస్సులు, తర్వాత శ్రీకాకుళం కొన్ని బస్సులు, తర్వాత విజయనగరం ఆల్ సెక్టర్స్కి ఇవ్వడం జరిగిందని, దాని తగ్గట్టు కూడా మాకు ప్రధాన కార్యాలయానికి 60 బస్సుల రిక్వైర్మెంట్ మేము పంపడం జరిగింది. దాని మీద ప్రభుత్వంతో అంతా చర్చించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు ప్రస్తుతానికి 20 బస్సులు అలాట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు అవన్నిటికి కూడా ఏసీ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ బస్సులు 12 మీటర్స్ బస్సు పొడవైన బస్సు దీన్ని కూడా ఈ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వక ముందే ఇది స్టార్ట్ అవ్వాలనేది ప్రణాళిక ఉంది. దీని మీద వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా తప్పతపాలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ మేము కూడా రకరకాలుగా డిస్కషన్ చేసి అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టడం ఎక్కడ, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ ఎక్కడ పెట్టాలి, ఏ రకంగా ఫెసిలిటీ కలగజేయాలన్నది మరి చర్చించిన తర్వాత సుమారు 20 బస్సులకి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇది కూడా త్వరలో రావడానికి సిద్ధంగా ఉంటాయండి. బిఫోర్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే ముందే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి ప్రణాళిక ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మేము రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఏదైతే వైజాగ్ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ భోగాపురంకి వెళ్ళే బస్సులకి సెపరేట్గా బస్ స్టాప్ అంటూ ఏమన్నా ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ బస్ స్టాప్లనే వాడతారా? తప్పనిసరిగా అండి. ప్రత్యేకించి భోగాపురం కంటూ ప్రత్యేకించి అవసరం లేదు. ఎన్నో బస్ స్టేషన్స్లో ఏవైతే ఉన్నాయో మేజర్ పాయింట్స్ అయితే రైల్వే స్టేషన్ ఉంది, ద్వారకా బస్ స్టేషన్ ఉంది, అటు జగదాంబ ఉంది, ఇటువైపు మద్దిలిపాలెం ఉంది, తర్వాత మెయిన్ కోడలైన ఎండాడు ఉంది, తర్వాత ఈ మధురవాడ ఉంది. ఈ రకమైన పాయింట్స్లో ఏదైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ సరిపోతాయండి. వేరే ప్రత్యేకించి ఉంది. దీనికి భోగాపురం ఎయిర్పోర్ట్ అని డిజిటల్ బోర్డ్స్ అవి పెడతాం కాబట్టి టైమింగ్ బోర్డులు కూడా పెడతాం ప్రతి బస్ స్టాపుల్లో. అదేవిధంగా భోగాపురంలో కూడా టైమింగ్స్ కూడా పెడతాం డిఫరెంట్ డెస్టినేషన్తో. సపోజు ఇక్కడ నుండి ద్వారకా బస్ స్టేషన్గా రైల్వే స్టేషన్కి ఈ టైంలో బస్సులు ఉన్నాయి. ఫ్లైట్కి అనుగుణంగా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి, ఫ్లైట్స్ అనుగుణంగా రావడం పోవడం అనుగుణంగా ఆ పార్టీస్ ఇంకా డిజైన్ చేస్తున్నామని ఇంకా వర్కౌట్లో చేస్తాం. ఇప్పటికీ మీరు ఆల్రెడీ సర్వే కూడా చేస్తుంటే అక్కడ నుంచి నిర్దిష్టంగా అంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి టైం ఎంత పడుతుంది, దానికంటే ఎంతసేపు ముందు మీరు బస్సులకి నుంచి తీయాలి, ప్రయాణికులు ఎంతసేపు ముందు వాళ్ళు ఎక్కాలి అన్నది ఇలాంటివి ఉంటాయి కదా, దాని ఇలాంటివి ఏమైనా అంచనా వేశారంటారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఫ్లైట్ హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తుంది, ఫ్లైట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి 2 గంటలకి ఇక్కడ ఫ్లైట్ దిగుతుంది అంటే అది వెళ్ళవలసిన వాళ్ళు కూడా అక్కడ 12 గంటలకి చేరుకోవాలి. సో 12 గంటలకు చేరుకోవాలంటే ఇక్కడ 10:30కి బయలుదేరాలి. ఇలాంటి చాకౌట్ చేస్తామండి. ఇంకా పూర్తిగా ఇంకా వర్కౌట్ చేస్తాము. తప్పనిసరిగా ఇవన్నీ కూడా డేటా అయితే తీసుకున్నాము. దీనికి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్కి ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అదంతా కూడా తప్పనిసరిగా మీ మీడియాకి, అదేవిధంగా బస్ స్టాపుల్లోని ఎయిర్పోర్ట్లో కూడా తప్పనిసరిగా మేము ఇచ్చి ప్రయాణికులకి అందుబాటులో ఇన్ఫర్మేషన్ ఉండేలా ఉంది. మేము ఇప్పుడున్న బస్ స్టాపుల్లో కూడా ప్రతి ఏ బస్సులు ఏ రూట్ వెళ్తాయి, కంప్లైంట్ నెంబర్ ఎలా, నెక్స్ట్ ఏ డిపో మేనేజర్ నెంబర్ ఏంటి, సెంట్రల్ కంప్లైంట్ నెంబర్ 149 నెంబరు, అదేవిధంగా ఎమర్జెన్సీ నెంబరు, ఇవన్నీ కూడా మ్యాప్ వైజాగ్ రూట్ మ్యాప్ ఆల్రెడీ అన్ని బస్ స్టాపుల్లో కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో దివ్యాంగ శక్తి ఆపరేట్ చేసినప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయుల కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ మ్యాప్ అయితే అందరి చేత కూడా రిలీజ్ చేయడం పడ్డది. ఈ మ్యాప్ కూడా అన్ని బస్ స్టాపుల్లో ముఖ్యంగా అంటించడం జరిగిందని మీరు చూసే ఉంటారు. ప్రయాణికులందరికీ కూడా అందుబాటులో నెంబరు, రూట్ మ్యాపు, రూట్స్ ఏది రూట్ అంటే 6A, లేకపోతే 12D, లేకపోతే 500Y యలమంచిలి, అదే 300C చోడవరం, 222 విజయనగరం, ఈ రకంగా అన్ని బస్ స్టాపుల్లో కూడా నెంబర్స్ పెట్టడం జరిగిందండి. ఈ రకంగా భోగాపురం కూడా ఈ రకమైన స్టిక్కర్ సెపరేట్గా తయారు చేసి మేము అందరికీ అందుబాటులో ఉంచుతామండి. సుమారుగా ఛార్జెస్ ఏ విధంగా ఉండబోతుంది, దాని గురించి ఏమైనా అధ్యయనం జరిగిందంటారా? దీని గురించి కూడా సుమారుగా ఎక్స్‌ప్రెస్ ఛార్జీ ఉంటది. అంతకుమించి ఎక్కువ ఛార్జీ ఉండే అవకాశం తక్కువ ఉంటది. ఈ రేట్స్ అయ్యి కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. ఇయన్నీ కూడా త్వరలో డిసైడ్ చేస్తామండి.
సార్ ఇప్పటికే రాష్ట్రంలో శ్రీశక్తి పథకం, దివ్యాంగుల పథకం 2 కూడా ఆర్టీసీ మీద ఒక భారం పడుతుందా? లేకపోతే ప్రజాసేవ అని అనుకోవచ్చు. కాకపోతే బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవ్వడం, షెడ్యూల్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు వస్తున్న బస్సులతోటి ఈ బస్సులన్నీ కూడా అంటే కావాల్సిన ప్లేసెస్‌కి మళ్ళీ కనెక్టివిటీ పెంచడానికి ఏమైనా సరిపోయే అవకాశం ఉందండి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు స్త్రీ శక్తి వచ్చిన తర్వాత, దివ్యాంగ శక్తి వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ బసెస్ ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్‌లో బాగా ఎక్కువ ఫ్లోట్ ఎక్కువుంటుంది. దాంట్లో కూడా ప్రయాణికులకి అందరికి విజ్ఞప్తి చేసాము. కొద్దిగా స్టాగర్ చేసుకుంటే కొద్ది ప్రయాణాన్ని బస్సులొచ్చిన వరకు బస్సులైతే తప్పనిసరిగా ఎలక్ట్రికల్ బస్సులే వచ్చి రావాలని ముఖ్యమంత్రి వారి ఆదేశ ప్రకారంగా ఎలక్ట్రికల్ బస్సులు ఆల్రెడీ 100 అలర్ట్ అయిపోయాయి. మేమైతే ఇంకో 100 కూడా అడిగాము. అయి కూడా 100 కూడా అలర్ట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రిక్వైర్మెంట్ అంతా కూడా వచ్చే బస్సులకి రిక్వైర్మెంట్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కొంత ఇబ్బందున్నా సరే త్వరలో తప్పనిసరిగా ఈ బస్సులన్నీ కూడా కనెక్టివిటీ ఎక్కడిగా తగ్గదండి. ఉన్న కనెక్టివిటీ ఇంకా పెంచడానికే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి మేము ప్రణాళిక ఆల్రెడీ 200 బస్సులు కార్పొరేటివ్ ప్రభుత్వానికి కూడా సమర్పించే విశాఖ జిల్లా పెద్దది కాబట్టి, ఇది పెరుగుతుంది కాబట్టి 200 వరకు నీడ్ ఉంటదని ఒక సంవత్సరం క్రితమే ఇక్కడ నుండి ప్రణాళిక చూపించాక 100 అలాట్ అయింది. ఓ 100 కూడా త్వరలో అలాట్ అవుతాయండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఏపీఎస్ఆర్టీసీ కనెక్టివిటీ కోసం ఇప్పటికే శాయశక్తులా కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడం జరుగుతుంది. ఇందులోని దాదాపుగా 20-30% భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కోసం అని చెప్పి ఇప్పుడు కేటాయించేందుకు ఒక ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరొక 100 ఎలక్ట్రిక్ బస్సులు కూడా అవసరం అవుతుంది కనుక ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు గారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్త్రీశక్తి పథకం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీపై భారం ఉన్నా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న బస్సులతోటి మొత్తం అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. కనుక అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి కూడా ప్రయాణికులు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కూడా ఏసీ బస్సులు త్వరలోనే వస్తున్నాయని చెప్పేసి ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.